తెలుగు వారికి తాజా సమాచారం అందించడానికి తొలి అడుగు వేస్తున్న న్యూస్1 తెలుగు ఛానల్ కు స్వాగతం. నూతన స్మార్ట్ రైస్ కార్డులు పంపిణీ చేసిన కావలి ఎమ్మెల్యే కావ్యకృష్ణారెడ్డి. నెల్లూరు జిల్లా కావలి పట్టణ 6వ వార్డులోని కొనదిన్నె గిరిజన కాలనీలో అధికారులతో కలిసి ఇంటింటికి వెళ్లి లబ్ధిదారులకు నూతన స్మార్ట్ రైస్ కార్డులు పంపిణీ చేసిన కావలి ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకట కృష్ణారెడ్డి. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కావ్యకృష్ణారెడ్డి మాట్లాడుతూ, ఎన్నికల్లో మొదటిసారిగా కొనదిన్నె గిరిజన కాలనీకి వచ్చాను. స్మార్ట్ రేషన్ కార్డులు కూడా ఇక్కడే అందిస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. కొనదిన్నె గిరిజన కాలనీ అభివృద్ధిలో అన్ని విధాలుగా అండగా ఉంటా. ఇది మంచి ప్రభుత్వం చెప్పింది చెప్పినట్టుగా హామీలు అమలు చేస్తోంది. ప్రభుత్వ పథకాలన్నిటికీ రేషన్ కార్డు ముడిపడి ఉంది. వైసీపీ ప్రభుత్వం రాష్ట్రాన్ని విధ్వంసం చేసింది. టీడీపీని గెలిపించి ప్రజలు మంచి పని చేశారు. మహిళలను గౌరవించే ప్రభుత్వం టీడీపీ ప్రభుత్వం. ఈ ప్రభుత్వం ప్రతి రూపాయి, ప్రతి పథకాలు మహిళలకు అందిస్తుంది. రాష్ట్రంలో ఎన్నో ఇబ్బందులు ఉన్న అనేక పథకాలు అభివృద్ధి దిశగా పయనిస్తున్నాయి. త్వరలో కాలనీలు మంజూరు అవుతాయి. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి సహకారంతో కావలి నియోజకవర్గం అభివృద్ధి పదంలో నడుస్తుందని అన్నారు. వర్ధిల్లాలి కావ్యకృష్ణారెడ్డి గారి నాయకత్వం. వర్ధిల్లాలి కావ్యకృష్ణారెడ్డి గారి నాయకత్వం. జై కావ్య, జై జై కావ్య. రగనా ఈ రేషన్ కార్డుల్లో స్మార్ట్ రేషన్ కార్డులు అని చెప్పి కొత్త కాన్సెప్ట్ తీసుకొచ్చారు. ఈ ఏటీఎం కార్డు సైజులో మన రేషన్ కార్డు అనేది ఇప్పుడు కొత్తగా మన కావలి స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమానికి కావలి మున్సిపాలిటీలోని 6వ వార్డులోని కొనదిన్నె గిరిజన కాలనీకి విచ్చేసిన గౌరవ కావలి శాసనసభ్యులు శ్రీ సార్ తీసుకోవచ్చు బస్సులో సార్ రమణమ్మ ఇటు చూడు. లక్ష్మీదేవి ఓకేనమ్మా. ఓకే సార్. తీసుకోవా
సార్ సార్ ఈ రోజున రాష్ట్ర వ్యాప్తంగా పేద బడుగు బలహీన వర్గాలకు చెందినటువంటి అవసరాల నిమిత్తం వాళ్ళకి సంజీవిని అయినటువంటి రేషన్ కార్డు కార్యక్రమాన్ని ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా పంపిణీ చేయడం జరుగుతుంది. అందులో భాగంగా ఈరోజు కావలి నియోజకవర్గంలో కొండజని గిరిజన కాలనీలో ఈరోజు రేషన్ కార్డులు ఇంటింటికి పంపిణీ చేయడం కూడా ఈరోజు అధికారులు అందరి సమక్షంలో ఆర్డీఓ గారు, ఎంఆర్ఓ గారు, సివిల్ సప్లైస్ అందరూ కూడా సిఎస్డిటీల సమక్షంలో, డీలర్లందరూ కూడా మా నాయకులందరి సమక్షంలో ఈ రోజున ప్రతి ఇంటికి రేషన్ కార్డుని స్మార్ట్ కార్డు రూపంలో బుక్స్ ఉంటే చినిగిపోవడం జరుగుతుంది కాబట్టి ఎలక్ట్రానిక్ సిస్టంలో టెక్నాలజీని అనుసంధానం చేసుకుంటూ ఈ రోజున స్మార్ట్ కార్డుని ఇంటింటికి దాదాపు కావలి నియోజకవర్గంలో 43,000 పైచీలకు రేషన్ కార్డులను ఈరోజు మంజూరు చేయటం, వాటన్నిటిని కూడా ఇంటింటికి ఈరోజు పంపిణీ చేయటం కూడా జరుగుతుంది. ఈ కార్డుల ద్వారా కొత్త కార్డులు, పాత కార్డులు అన్ని కలగలిపి రేపు సెప్టెంబర్ 2వ తేదీ నుంచి వచ్చేటువంటి బియ్యము, ఇతర సివిల్ సప్లైస్ ఐటమ్స్ అన్నింటిలో కూడా కొత్త కార్డులన్నిటికి కూడా అనుమతి ఇవ్వడం జరిగింది. దానికి సంబంధించినటువంటి హక్కుదారులైనటువంటి వాళ్ళందరూ కూడా బియ్యం కావచ్చు, ఇతర అవసరాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా తీర్చడం జరుగుతుంది. ఈరోజు పేదలందరికీ ముఖ్యంగా రేషన్ కార్డు అనేది ఒక సంజీవిని కార్డు లాంటిది. ఆ ఒక్క కార్డుతో వాళ్ళ జీవిత తలరాతలు మారుతున్నాయి. వాళ్ళు ఎవరైతే రేషన్ కార్డుకి ఎలిజిబుల్ ఉన్నారో, ఎవరైతే సివిల్ సప్లైస్ ఐటమ్స్ అర్హులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా పెన్షన్లలో కావచ్చు, వాళ్ళ పిల్లల చదువులకు సంబంధించిన తల్లికి వందనంలో కావచ్చు, రైతు భరోసా కేంద్రం, అన్నదాత సుఖీభావ అమౌంట్లలో కావచ్చు, అన్ని రకాలైన పథకాలలో ఈ రోజున రేషన్ కార్డు చాలా కీలకమైంది, వాళ్ళ జీవితంలో ఒక భాగమైంది. అటువంటి దాన్ని ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం, ఈ మంచి ప్రభుత్వం ప్రతి ఒక్క అర్హుడైన పేదవాడు నష్టపోకూడదు, ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈరోజు కొత్తగా కూడా రేషన్ కార్డులు మంజూరు చేయడం జరిగింది. ఎవరైతే కొత్తగా ఈరోజు రేషన్ కార్డులు మంజూరు చేయడం జరిగిందో వారందరూ కూడా అతి తొందరలోనే ఎలిజిబిలిటీ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా మార్చి కల్లా ఈరోజు కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం హౌసింగ్ విధానాన్ని కొత్త దాన్ని రూపకల్పన చేయడం కూడా జరుగుతుంది. ఎక్కువ ఇల్లు కట్టుకునేటట్టుగా, నివాసయోగ్యంగా ఉండేటట్టుగా పిసుగుల గూడులాగా గత ప్రభుత్వంలో వైసీపీ ప్రభుత్వంలో కట్టిన నాసిరకంగా కాకుండా, ఇల్లు కట్టుకున్న ఇంట్లో నివసించడానికి, ఇంట్లో నిద్రపోవడానికి భయపడే విధంగా కాకుండా స్వేచ్ఛగా వాళ్ళ ఇళ్లలో వాళ్ళు కట్టుకొని వాళ్లే జీవించే విధంగా ఉండే విధంగా ఈరోజు కొత్త రకాన్ని రూపొందించడం జరుగుతుంది. మార్చి నుంచి కూడా అందరికీ, పేదవాళ్ళకి కూడా నూతన కాలనీలు ఇవ్వాలన్నా కూడా ఈ రేషన్ కార్డు చాలా కీలకమైనటువంటిది. ఈరోజు ప్రభుత్వం కూడా గతంలో ఉన్నటువంటి బియ్యంతో భిన్నంగా ఈరోజు సన్న బియ్యాన్ని ఇచ్చి ప్రజలందరూ కూడా రేషన్ ద్వారా బియ్యాన్ని మార్కెట్లో 55-60 రూపాయలు కేజీ ఉన్నటువంటి బియ్యాన్ని ఈరోజు మా పేదవారందరూ కూడా ఉచితంగా ఇస్తూ వాళ్ళు 3 పూట్ల నోట్లోకి అన్నం తినే విధంగా ఈరోజు ప్రభుత్వం, ఈ రాష్ట్ర ప్రభుత్వం చంద్రబాబు నాయకత్వంలో ఈరోజు పనిచేస్తుంది. పేదవాళ్ళని హక్కులు చేర్చుకునే దానికి నిరంతరం కూడా ఈరోజు చేస్తుందనే విషయాన్ని కూడా తెలియజేస్తూ ఈ సందర్భంగా కావలి నియోజకవర్గంలో ఇంకా అర్హులై ఉండి ఎవరికైనా రేషన్ కార్డులు రానటువంటి పరిస్థితి ఉంటే సచివాలయంలో మళ్ళా అప్లై చేయండి, మళ్ళా రివ్యూ చేసి మళ్ళా వాళ్ళకు కూడా మళ్ళా రేషన్ కార్డులు ఇవ్వడం జరుగుతుంది. సచివాలయ సిబ్బందిలో మీకు ఏదైనా అవాంతరాలు ఏర్పడితే తప్పకుండా మీరు ఎంఆర్ఓలను కలవండి. అక్కడ కూడా మీకు ఏదైనా అనుమానాలు ఉంటే కావలి ఎమ్మెల్యే ఆఫీసులో ఒక సెల్ను కూడా మేము ఏర్పాటు చేస్తున్నాం. కావలి ఎమ్మెల్యే ఆఫీస్కి వచ్చి మీరు అర్జీని కూడా ఇస్తే మేము కూడా ఫాలోఅప్ చేసి నిజంగా మీరు అర్హులై ఉంటే, ఎక్కడన్నా లోపాలు ఏర్పడి ఉంటే మేము కూడా సరిదిద్ది కావలిలో ఏ ఒక్క అర్హుడికి కూడా రేషన్ కార్డు లేకుండా ఉండే విధంగా చూసేదానికి మేము తప్పకుండా ప్రయత్నం చేస్తామని కావలి ప్రభుత్వ రెవెన్యూ అధికారులు కావచ్చు, సివిల్ సప్లై అధికారులు కావచ్చు, కావలి ఎమ్మెల్యే కావచ్చు, కావలి తెలుగుదేశం పార్టీ కావచ్చు, మా ఫ్రంట్ ప్రభుత్వం నిరంతరం కూడా పేద బడుగు బలహీన వర్గాల కోసం పనిచేస్తూనే ఉంటుంది. వాళ్ళ జీవితాల్లో వెలుగులు నింపడం కోసం ఎప్పుడూ కూడా కృషి చేస్తూనే ఉంటామనే విషయాన్ని కూడా తెలియజేస్తూ ఇది పేదల పండుగగా భావిస్తున్నాం. వాళ్ళకి సంజీవిని ఈరోజు ఈ రేషన్ కార్డు అనేది వాళ్ళ జీవిత తలరాతలను మార్చేటువంటి రేషన్ కార్డులు అందించిన మా చంద్రబాబు నాయుడు గారికి, అభివృద్ధి ప్రదాత చంద్రబాబు నాయుడికి ప్రజల తరపున, అందరి తరపున, కావలి నియోజక ప్రజల తరపున ధన్యవాదాలు, అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. మా న్యూస్ 1 తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.